హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఆనియన్ స్ప్రింగ్స్ కర్రీ చేస్తున్నాం. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఆనియన్ స్ప్రింగ్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లోకి వేసుకోవాలి. తర్వాత కడాయి తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు ఆవాలు జీలకర్ర యాడ్ చేస్తున్నాం. ఆవాలు జీలకర్ర చిటపటలాడాక ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలి. ఆనియన్ స్ప్రింగ్స్ వేసి ఫ్రై చేయాలి. లిడ్తో క్లోజ్ చేసి నేను కొద్దిసేపు మగ్గనిస్తున్నాను. ఓ 10 నిమిషాలు అయ్యాక నేను మరీ ఆ లిడ్ ఓపెన్ చేసి ఇంకొకసారి కలుపుకుంటున్నాను. ఇంకో 10 మినిట్స్ నేను ప్లేట్ మూసి కవర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు ఆనియన్ స్ప్రింగ్స్ నుండి వాటర్ అనేది సెపరేట్ అవుతున్నాయి. ఈ టైంలో నేను పసుపుని యాడ్ చేస్తున్నాను, అలాగే సాల్ట్ కూడా యాడ్. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. మనం మసాలా ప్రిపేర్ చేద్దామండి. పచ్చిమిరపకాయలు, తెల్లవాయి, ధనియాల పొడి, శనగిత్తనాలు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు ప్లేట్ ఓపెన్ చేసి ఆనియన్ స్ప్రింగ్స్ మగ్గాయో లేదో చూసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన మిక్చర్ని నేను ఇందులోకి వేసి అలాగే కొన్ని వాటర్ని యాడ్ చేసి మంచిగా కలుపుకుంటున్నాను. మనం మూసి పెట్టాం కదా, ఓపెన్ చేసి చూస్తే మసాలా పొంగు బట్టి ఉడుకుతూ ఉంటుందండి. మంచిగా కర్రీ ఉడుకుతుంది కదా అండి. మీరు గమనించవచ్చు, ఇంతకుముందు వేసిన దానికంటే కర్రీ సగం అయింది. ఒకసారి నేను చెక్ చేసుకున్నాను. మసాలా గట్టిగా అయింది, ఆనియన్ స్ప్రింగ్స్ ఉడికాయి. అంతేనండి, మన ఆనియన్ స్ప్రింగ్స్ కర్రీ అయితే రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.